దేశంలో ఉగ్ర కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసులకి తమిళనాడులో 6 దొరికారు. ఈ 6 కూడా బంగ్లాదేశ్కి చెందినటువంటి రోహింగ్యాలే. ఇప్పుడు వీళ్ళు ఐఎస్ఐతో పాటు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్ర సంస్థలతో వీళ్ళకి లింకులు ఉన్నట్లుగా అయితే పోలీసులు గుర్తుపెట్టారు. వాళ్ళ పేర్లు ఏమొచ్చేసి మిజానూర్ రెహమాన్, మహమ్మద్ షబాత్ ఉమర్, మహమ్మద్ లెటాన్, మహమ్మద్ షాజిద్, మహమ్మద్ వజ్లాట, ఏంటో ఆ పేర్లు. వీళ్ళని గుర్తించారు. మొత్తం 6. వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్కి చెందినటువంటి వారే. అంటే వీళ్ళు ఎంత ప్రమాదకరమో ఇకనైనా సరే కొంచెం బుద్ధి బుర్రున్నాడు ఎవడైనా సరే ఆలోచిస్తాడు. ఇప్పటి వరకు ఈ చెత్త లంజా కొడకల వల్ల దేశంలో ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని మనం చెప్పుకుంటున్నాం. కొంతమంది వెధవలు, కుహనా మేధావులు వీళ్ళ గురించి ఒక్కడు మాట్లాడు. ఒక్కొక్కడు ఈ మైకుల ముందుకు వచ్చేసి నోరేసుకొని పడిపోతుంటారు కదా సనాతన ధర్మం మీద, హిందుత్వం మీద. మరి ఇప్పుడు ఒక్క మాట మాట్లాడు చెత్త వెధవలు. మరి బీజేపీ ప్రభుత్వం వీళ్ళని ఎందుకు తరిమేస్తామని చెప్తుందో, ఎందుకు వీళ్ళని ఇక్కడ ఉంటే ప్రమాదం అని చెప్తుందంటే ఇందుకు. కానీ ఇప్పుడు ఒక్కడికి నోరు రాదు. రాహుల్ గాంధీకి ఎలాగో నోరు రాదు, ఎందుకంటే ఆయన పెంచుకున్నటువంటి ముద్దు బిడ్డలు వీళ్ళు. మరి ఇక్కడ ఈ దేశం మీద ప్రేమ పొంగిపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు కదా, మరి ఒక్కడు మాట్లాడు. మరి ఆడవుడు అటు దుబ్బేస్తాడు. అటు పేరేం పేరు, ధ్రువరాజ్ అంట, ఎలుగుబంటిగా జర్మనీలో వీడియోలు చేస్తాడు. భారతదేశం రావడం చేత కాదు కానీ జర్మనీలో, దుబాయ్లో చేస్తాడు. వాడేమో పనికిరాని మాటలన్నీ మాట్లాడతాడు మోదీని, ప్రభుత్వాన్ని. కాంగ్రెస్లో జరిగినటువంటి 60 సంవత్సరాల పరిపాలన ఎవడో ప్రశ్నించడం చేత కాదు కానీ వీళ్ళు 10 సంవత్సరాల్లోనే దేశం ఏదేదో అయిపోతున్న విధంగా మాట్లాడతారు. మళ్ళీ వాడికి ధైర్యం అంట, వాడికి పెద్ద పులి అంట, సింహం అంట. ఇక్కడికి వచ్చి మాత్రం మాట్లాడలేడు ఆ విధవ. ఇక్కడ ఉన్నటువంటి విధవలు కూడా చాలా మంది మాట్లాడతారు. ఒక్కడు దీని గురించి ఒక్కడు మాట్లాడు. ఇప్పుడు తమిళనాడులో దొరికారు. ఢిల్లీ పోలీసులు వచ్చి తమిళనాడులో పట్టుకున్నారు. మరి ఇలాగైతే పశ్చిమ బెంగాల్లో ఎంతమంది విధవలు దొరుకుతారు? ఆ విధవలు తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లోనైనా పెట్టాలి, వీళ్ళు తీసుకెళ్ళి ఆ బంగ్లాదేశ్లోనైనా పడేయాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అవుద్ది.